రైస్ సోదరులందరికీ నమస్కారం. నా పేరు రాము. వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్. ఇవాళ వీడియో వచ్చేసి మనం పత్తిలో మొదటి స్ప్రే కోసమని మందులైతే తీసుకురావడం జరిగిందండి. ఒకసారి ఆ మందుల్ని ఇప్పుడు చూద్దాం. ఆ మందులు చూడబోయే ముందు మన పత్తి చేను ఏ విధంగా ఉంది, అందులో ఏముందనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. అయితే చాలామంది రైతులు మన వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి. ఈ వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్క రైతు మాత్రం లైక్ చేయండి. ఇప్పుడు మన పత్తి చేను ఏ విధంగా ఉన్నదనేది చూద్దాం. ఇదేనండి మన పత్తి చేను వచ్చేసి. ఇది మనం పోయిన సంవత్సరం అయితే ఈ తోట అనేది వేయటం జరిగిందండి. ఇప్పుడు మరలా పత్తి అనేది వేసాము. అయితే ఇది మనకి మెయిన్ రోడ్ ఏమిటేనండి. ఇది మేము ఇదివరకు అయితే మనం వీడియోలు కూడా పెట్టడం జరిగింది. దాదాపుగా ఈ పత్తి అనేది వేసి ఇప్పటికి 35 రోజులు అవుతుందండి. మనం ఇంత మటుకి దీంట్లో మొదటిసారి ఎరువులు వేయలేదు, అలాగే మొదటి దఫా మందులు కూడా మనం స్ప్రే చేయలేదు. అలాగే వర్షాలు అయితే ఈ సంవత్సరం చాలా తక్కువనే అండి ఇప్పటికైతే. అందువల్ల మనకి పత్తి అనేది బాగా ఎదుగుదల కానరాట్లేదండి. లేకపోతే మంచి ఎదుగుదల ఉండటం జరిగేది. మన పత్తి చేలో వచ్చేసి దాదాపుగా ప్రాబ్లం చూసుకున్నట్టయితే పేను బంక్ ఉందండి. ఇగో ఈ విధంగా ఈ చెట్టు ముడత అయితే రావటం జరిగింది. దీనికి పచ్చదోమ, అలాగే పేనుబంక, అన్ని సమస్యలు అయితే దీని మీద ఈ చెట్టుని అటాక్ చేయడం జరిగిందండి. అలాగే మనం కొన్ని మొక్కలు గమనించినట్లయితే న్యూట్రియన్స్ లోపం ఉందండి. మీకు అవి చూపించడం జరుగుతుంది. ఇగోదండి, ఆకుల మీద ఇలా లేత పసుపు రంగులో అయితే ఉంటుందండి. అది న్యూట్రియన్స్ లోపం అండి. ఇది మనకైతే అన్ని చెట్లలో కూడా ప్రతి ఒక్క చెట్టు మీద అయితే మనకి ఇగో ఈ విధంగా కానరావడం జరిగింది. ఇగో దీనికోసం కూడా మనం అయితే ఈ మూడింటికి కలిపి అయితే మనం మందులు అయితే తీసుకురావడం జరిగిందండి. చాలామంది రైతులు అయితే ఫస్ట్ స్ప్రే నుంచే బయో మందులు అయితే వాడటం జరుగుతుందండి. దానివల్ల మనకి ఖర్చు పెరుగుతుంది, అలాగే మనకి స్ప్రేయింగ్ కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుందండి. దాదాపు రైతులందరూ కంపెనీ మందులు కొట్టుకోవడానికి ప్రయత్నించండి. షాపు వాళ్ళు అయితే ఆర్గానిక్ పేరుతో బయో మందులను అయితే అంటగట్టడం జరుగుతుంది. దానివల్ల ఒక్కొక్క షాపు వానికి 800 నుంచి 700 రూపాయలు అయితే మిగలటం జరుగుతుంది. రైతుకు మాత్రం పెట్టుబడి ఖర్చు మాత్రం ఎక్కువ అవుతుందండి. మనకి ఈ పత్తి వచ్చేసినది 2 ఎకరాలండి. దాంట్లో మనకి ఇవాళ మనం తీసుకొచ్చిన మందులు అయితే 1200 అండి. 2 ఎకరాలు కలిపి మనం అన్ని కంపెనీ మందులు తక్కువ రేట్లో బెస్ట్ కాంబినేషన్లో అండి మందులు అయితే. అలా వాడుకున్నట్లయితే మనం పెట్టుబడి తగ్గించుకున్న వాళ్ళు అయితే ఇటు మనకి అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుందండి. బయోలో వాడటం వల్ల మొక్క అనేది తొందరగా ఏపుగా వచ్చి మళ్ళీ అంతే మనకి ముడత వచ్చే అవకాశం ఉంటుందండి. దాదాపు రైతులు మాత్రం ఈ విషయాన్ని గమనించుకొని దృష్టిలో ఉంచుకొని కంపెనీ మందులు అలాగే బయో మందులు మాత్రం స్ప్రే చేయబాకండి. ఇప్పుడు మనం తీసుకొచ్చిన మందులు అనేవి చూద్దాం. ఇవేనండి మనం తీసుకొచ్చినటువంటి మందులు. మొదటి మందు చూసుకున్నట్టయితే పాస్కిల్, ఇది యూపీఎల్ వాళ్ళది. దీంట్లో టెక్నికల్ చూసుకున్నట్టయితే మోనోక్రోటోఫాస్ 36% ఎస్ఎల్ రూపంలో ఉంటుంది. ఇది ఇన్సెక్టిసైడ్, మోనో అని అంటారండి. ఇది పత్తిలో వచ్చే పచ్చదోమ, పేనుబంక, అలాగే ముడతలు రెండింటి మీద ఇది పనిచేస్తుందండి. అలాగే సన్న పురుగుల మీద కూడా ఇది పనిచేయగలుగుతుంది. తక్కువ రేట్లో బెస్ట్ మంది అండి ఇది. ఈ మోనో గురించి దాదాపుగా అన్ని రైతులకి తెలిసి ఉంటుంది. ఇది స్ప్రే చేయడం వల్ల గ్రోత్ కూడా మనకి పత్తిలో కానరావడం జరుగుతుంది. అలాగే ఎదుగుదల కూడా మనకి కానరావడం జరుగుతుంది. తక్కువ రేట్లో ఇది బెస్ట్ మంది అండి. ఇది మనం 2 ఎకరాలకు కలిపి లీటర్ అయితే తీసుకురావడం జరిగింది. అలాగే దీని కాంబినేషన్గా మనం మరొక మందు చూసుకున్నట్టయితే మ్యాక్ కంపెనీ వాళ్ళది పట్వారి ఇన్సెక్టిసైడ్ తీసుకురావడం జరిగింది. దీంట్లో టెక్నికల్ చూసుకున్నట్టయితే థయోమిథాక్సామ్ 25% WG రూపంలో ఉంటుంది. ఇది అక్టారా అనండి. అయితే ఇది పత్తిలో వచ్చే పచ్చదోమ, తెల్లదోమ, అలాగే పేను మొక్క మీద కూడా ఇది పనిచేయగల మందండి. ఇది మనం 2 ఎకరాలకు కలిపి 1 kg తీసుకురావడం జరిగింది. అలాగే మరొక మందు మనం చూసుకున్నట్లయితే ప్రతిభా బయోటిక్ వాళ్ళదండి.
తేరా అనే మందు. ఇది 100% వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్. దీంట్లో దాదాపు 12 రకాల న్యూట్రియన్స్ అయితే ఉండటం జరుగుతుంది. ఇది చూసుకున్నట్టయితే నత్రజని 23%, భాస్వరం 15%, పొటాష్ 6%, మెగ్నీషియం 2%, సల్ఫర్ 5%, జింక్ 1%, మ్యాంగనీస్ 1%, అలాగే ఫెర్రస్ 1%. ఇలా దాదాపు అవి కాకుండా అమినో యాసిడ్స్, ఫల్విక్ యాసిడ్, ప్రోటీన్స్ అండ్ మినరల్స్ అనేవి 12 రకాలు దీంట్లో ఉండటం జరుగుతుందండి. ఇది ప్రతిభా బయోటిక్ వాళ్ళండి, మంచి గ్రోత్ ప్రమోటర్ అండి ఇది. అందుకోసం ఇది మనం న్యూట్రియన్స్ లోపం ఉందని చెప్పేసి ఇది మనం తీసుకురావడం అయితే జరిగింది. ఇది 2 ఎకరాలకు కలిపి చిన్న మొక్కలు కాబట్టి కేజీ అయితే తీసుకురావడం జరిగింది. ఈ మూడింటి కాంబినేషన్లో అయితే మనం ఫస్ట్లో ఇది మొదటిసారి పత్తిలో స్ప్రే చేయబోతున్నామండి. ఇంత మట్టికైతే మనం మందు కట్టలు అనేది వేయలేదు. తక్కువ రేట్లో బెస్ట్ కాంబినేషన్ అండి. ఇవి మొత్తం కలుపుకొని నాకైతే 1150 రూపాయలు అయితే పట్టడం జరిగింది 2 ఎకరాలకు కలిపి. ఓకే అండి.